చేయాలో నేర్చుకుందామా? స్టీమ్ లేకుండా ఎలా చేయాలో మా అమ్మ మీకు చూపిస్తుంది. ముందుగా పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. ఇప్పుడు అందులోకి 1/2 కప్ కోకోనట్ వేసి అటు ఇటు ఒక్కసారి మిక్స్ చేయండి. మనం ఇక్కడ ఎండు కొబ్బరైనా వాడుకోవచ్చు, ఫ్రెష్ కొబ్బరైనా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు కోవా వేసుకుని 2 నిమిషాలు కంప్లీట్ లో ఫ్లేమ్ మీద ఒకసారి కుక్ చేసేయండి. ఇలా కుక్ చేసుకున్న దాంట్లోకి 1/4 కప్ కండెన్స్డ్ మిల్క్ వేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా మళ్ళీ ఒకసారి 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న దాంట్లోకి 1/2 స్పూన్ ఇలాచీ పొడి, ఇంకొక 1 స్పూన్ షుగర్ వేసుకోండి. షుగర్ అనేది ఆప్షనల్ అండి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కాసేపు ఆరనివ్వండి. కొంచెం గోరువెచ్చగా ఉన్న తర్వాత ఈ మిక్స్చర్లోకి 2 స్పూన్స్ బీట్రూట్ జ్యూస్ వేసుకోండి. పింక్ కలర్ కోసం అండి. కలర్ వద్దనుకున్న వాళ్ళు జ్యూస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. జ్యూస్ వేసుకుని కలిపేశాక ఇలా మోదక్ మౌల్డ్స్ లోకి తీసుకుని చక్కగా మోదక్స్ ని షేప్ చేసేసుకుని పెట్టేసుకుందాము. చూడండి, మన పింక్ మోదకాలు రెడీ. బాగున్నాయి కదా? ఈ పండగకి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హ్యాపీ వినాయక చవితి. బై బాయ్.